మన నెల్లూరులో ఏ కులమత భేదాలు లేకుండా చేసుకునే పండగల్లో ఇది కూడా ఒక పండగే. అదే మన రొట్టెల పండగ. ఈ పండక్కి వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తుంటారు. అదే మన అదృష్టం ఇంత ఫేమస్ అయిన పండగ మన ఊర్లో జరగడం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో మేకర్ యోగి. ఈరోజు మీకు మంచి కంటెంట్ అయితే వచ్చేసాను. మన ప్రతి సంవత్సరం ఒకసారి అయితే మనకైతే కులమత భేదాలు లేకుండా జరుపుకునే పండగ అయితే ఒకటి జరుగుతుంది. అయితే తెలుసు కదా, రొట్టెల పండుగ. ఇంకా అక్కడికైతే నేను వెళ్ళిపోవడం మీకు చూపించేస్తాను. అక్కడ జరిగిందంతా పిన్ టు పిన్ మొత్తం చూపించేస్తాను. అక్కడ ఎలా జరుగుద్ది అంతా చూపిస్తాను, జాతర అంతా. రండి. ఇంక నేనైతే మినీ బైపాస్ లో నుంచి ఇటు సైడ్ అయితే వచ్చేసాను, కేవీఆర్ పెట్రోల్ బంక్ సైడ్. ఇటు సైడ్ నుంచి చూడండి, ఇక్కడ ఒక టర్నింగ్ ఉంటది కదా, ఫస్ట్ టర్నింగ్ అక్కడ తీసుకొని నేను పోలీస్ గ్రౌండ్ సైడ్ పెట్రోల్ బంక్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు, చూపిస్తున్నాను చూడండి. ఎట్టు బావులు ఉన్నప్పుడు మన నెల్లూరులో అయితే ట్రాఫిక్ మామూలు ఇప్పుడు మనం ఎప్పుడు చూడబోను అలిసి. ఇప్పుడు ఇంకా లైటింగ్లు అన్ని సరిగ్గా ఉంటుంది. రోడ్లో సైడ్ అంతా మంచిగా బ్లీచింగ్ అంతా కొట్టేసి సరిగ్గా మెయింటైన్ చేస్తారు. మన నెల్లూరు సరిగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రొట్టెల పండగకి అయితే సౌదీ వేరే దేశాల నుంచి, అలానే నార్త్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో జనాలు దండాలు అయితే వస్తారు. చూడండి అసలు ఇక్కడ రోడ్లు చూడండి, అక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే మనం, బెటర్ ఆటోలు కార్లు అయితే. ఎందుకంటే అక్కడ నుంచి బార్గేట్లు ఉంటాయి. మాక్సిమం ఒక 500 మీటర్స్ రేడియస్ వరకు బార్గేట్స్ పెట్టేసి ఉంటారు. మాక్సిమం చాలా వెహికల్ ఆటోస్ ని, ఇట్లా కమర్షియల్ వెహికల్స్ అన్నిటిని లోపలికి పంపిరు. మాక్సిమం కార్లు, బైకులు ఇట్లాంటి రోడ్లు కొన్నింటినే పంపిస్తారు. అవి కూడా ఇంకా చూడండి, ఇక్కడ నుంచి ఇంకా మొదలు అసలు ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా పోవడానికి చాలా టైం పడుతుంది. ఇంకా అలా కూడా ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి కొద్దిగా పక్కన నుంచి. ఇక్కడ నుంచి చూడండి, ఆటోలు అటు పంపించేశారు, మీరు చూసారు కదా. బైకుల్ని, కార్ల వరకు అలౌ చేస్తున్నారు. అవి కూడా లోపలికి అక్కడేం బానేరు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మనం అయితే పార్కింగ్ చేసి అది చూపిస్తాను రండి. చూడండి, మా నెల్లూరులో ఈ ఏరియా అయితే సరిగ్గా డెకరేషన్ చేశారు. చూడండి, రొట్టెల పండుగ జరిగే ప్లేస్ అని. ఇంకా చూడండి, మధ్యలో డివైడర్లు కానీ అన్ని సరిగ్గా చేస్తారు. మన నెల్లూరు డెవలప్మెంట్ మామూలుగా లేదు ఇప్పుడు. అసలు సంవత్సరం భలే ఎదిగిపోతుంది మన నెల్లూరు. ఎవరు మన నెల్లూరులో ఏమీ లేవని చెప్పింది. మన నెల్లూరుకి ఎన్ని గొప్ప ఉన్నాయో ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. బయట వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, నెల్లూరులో బతికే వాళ్ళకి తెలుస్తుంది అన్ని ఉండేది ఏందనేది. మన నెల్లూరు గొప్పతనం మనకు తెలుస్తుంది. చూడండి, రొట్టెల పండుగ దగ్గరికి అయితే ఇంక నేను వచ్చేసాను. ఇక్కడే ఆడోకాడు బైకులన్నీ పెట్టేస్తున్నారు. చూడండి, ఆడోకాడు పెట్టుకొని వెళ్ళిపోవడం బెటర్. కాకపోతే మీరైతే హ్యాండ్ లాక్ లేయడం ఇలాంటి అయితే మర్చిపోద్దు, జాగ్రత్తగా పెట్టుకోండి బైక్. అన్ని లోపలికి మంచిగా పక్కగా అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లో అయితే వచ్చేటప్పుడు చూడండి మామూలుగా లేరు జనాలు. ఇక్కడ నుంచి మొత్తం జాతరగా ఉంటది. వీళ్ళైతే చూడండి దీవి చదువులు మనం ఇంకెంతో కొంత నచ్చినంత వేయడమే. వాళ్ళ పేద ప్రజలకే వాడతారంట, వాళ్ళని కనుక్కున్నాను. ఇక్కడ నుంచి చూడండి, జ్యువెలరీ అన్నీ ఉంటాయి, క్లాత్స్ అన్నీ ఉంటాయి, సర్విక్ ఉంటాయి. జాతర మన ఊర్ల దగ్గర జాతరలు జరుగుతుంటాయి, తెలుసు కదా. ఎవరన్నా పల్లెటూరులో ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి తెలుసద్ది. మీరు జాతర ఇది మీకు మంచిగా అనిపించుంటే కమెంట్ చేయండి ఇంకా చూడండి, ఇంకా మంచి రకాలు అన్ని పెట్టుంటారు. ఇక్కడ చూడండి, టాయ్స్, బట్టలు, ఇంకా ఏవేవో టాయ్స్ ఉంటాయి మనం ఎప్పుడు చూస్తున్నాం. అసలు అన్ని ఉంటాయి. అసలు రొట్టెల పండుగ అంటే మామూలు విషయం కాదు అసలు. ఇక్కడ చూడండి, హిందూస్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు. అందరూ కుల మత భేదాలే లేకుండా చేసుకునే పండుగ ఎందుకే నాకు ఇదంటే చాలా బాగా ఇష్టం. ఎప్పుడైనా వెళ్ళకుండా ఉండను. మాక్సిమం వేరే ఊర్లో ఉంటే తప్ప మాక్సిమం మిస్ అవ్వకుండా అయితే ఉండను. నెల్లూరులో ఉంటే ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళేసి వస్తాను. ఇది 4 రోజులు ఏమో జరుగుతుంది. ఎవరెవరు అటెండ్ అవుతున్నారో దీన్ని అయితే కమెంట్ చేయండి ఎవరెవరు దీన్ని అంటే వెళ్ళడానికి ఇష్టపడతారో వాళ్ళు కమెంట్ చేయండి మర్చిపోకుండా. మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా. ఇక్కడ A to Z ఏది కావాలో దొరికేస్తుంది కాకపోతే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. చూసి ఏది తక్కువ ఉంటుంది అయితే కొనుక్కోండి. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కొనాలని ఏం లేదు, కాకపోతే మనకి ఇక్కడే అన్నీ ఉంటాయి. వచ్చినప్పుడు ఏదో పిల్లకాయలు తీసుకొస్తే వాళ్ళకి కొనిచ్చేదానికి అయితే బాగుంటుంది. అందుకోసం ఈ బెలూన్స్ ఇలాంటివి ఏమైనా కొనుక్కుంటే బెటర్, కానీ అన్నీ కొనడం వేస్ట్. ఇంకా దర్గా చూడండి, దర్గా దగ్గర అయితే ఇంకా సరిగ్గా డెకరేషన్ చేస్తారు ఇప్పుడు. ఇంకా ఫస్ట్ అయితే రొట్టెల దగ్గరికి వెళ్ళిపోదాము. అక్కడి నుంచి వెళ్ళి దర్గా అయితే చూపిస్తాను. ఇంకా చూడండి, ఇక్కడ గాజులు, జ్యువెలరీ, ఉంగరాలు ఏవో ఉన్నాయి ఇక్కడికైతే నేను మా ఫ్రెండ్ అయితే సడన్ గా అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని రెడీ అయ్యి వచ్చేసాము. ఇంకా చూడండి, ఇక్కడ వాటర్ కూడా ఉంది, వాటర్ బోటింగ్ అవి కూడా ఉన్నాయంటే. కొంచెం ఇక్కడైతే కొంచెం రేట్లు ఎక్కువ అనిపించాయి నాకు. ఇంతకుముందు మన పెన్నా రివర్ లో ఉండేవి, అప్పుడైతే మంచిగా ఉండేవి రేటు తక్కువకే. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి కొంచెం దగ్గరికి వచ్చాక రొట్టెలు అయితే అమ్ముతా ఉంటారు వీళ్ళే చేసి. ఇక్కడ మీరు రొట్టెలనే ఇంటి నుంచి అయినా తెచ్చుకోవచ్చు, ఇక్కడైనా కొనుక్కోవచ్చు. 10 రూపాయలకు ఒక రొట్టె అమ్ముతా ఉంటారు. ఇది కొంచెం రేట్ ఎక్కువ, కానీ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెచ్చుకోవచ్చు. తేలేకపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వదులుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు చెప్తాను చూడండి. రొట్టెల పండుగ ఎలా జరుపుకుంటారు నాకు తెలిసినంతనే చెప్తాను. నాకు అంతా తెలుసు, నేనైతే చెప్పను.
ఇంకా చూడండి ఇక్కడ నుంచి రకరకాల రొట్టెలు అయితే మొదలవుతాయి మా ఇక్కడ. చదువు రొట్టి, ఉద్యోగ రొట్టి, ఆరోగ్య రొట్టి, సంతాన రొట్టి, వ్యాపార రొట్టి, విదేశీ రొట్టి, అట్లా చాలా రకాల రొట్టెలు ఉంటాయి. ఇక్కడ స్టాండ్ వైజ్ అయితే పెట్టింటారు, ఒక్కొక్క పోల్కి ఒక్కొక్క బోర్డు పెట్టింటారు. కానీ ఆ బోర్డు దగ్గర ఇస్తారనేది లేదు, మాక్సిమం అక్కడ కొన్ని దగ్గర ఇస్తుంటారు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చుకుంటూ ఉంటారు. అది ఏందో అదొక్కటే పార్టీ నాకు అర్థం కాదు, అదొకటి కరెక్ట్ గా చేసుకుంటే బాగుంటది. ఎందుకంటే అందరికి వెళ్ళిపోయి ఉంటది కదా, ఆ బోర్డు దగ్గరికి వచ్చి కరెక్ట్గా తెలుసుకుంటారు. ఇదైతే కొంచెం మన చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంతకుముందు పార్టీ పోతే ఇప్పుడు నుంచి పార్టీ మంచిగా జరుగుద్ది, అప్పుడు అందరికి ఈజీగా అందుతాయి. ఈ రొట్టెలు అనేవి మనకి ఏ కోరిక అయితే నెరవేరాలో ఆ రొట్టె అయితే మనం అయితే ఈ సంవత్సరం అయితే తీసుకోవాలి. అక్కడ చాలా మంది ఇస్తా ఉంటారు, అందరికీ మనం పనిచేయచ్చు. దాన్ని ఒక పీస్ తిన్నా చాలు, అది ఇంకా మనం ఎదురుగా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మన కోరిక తీరిందంటే ఈ గ్యాప్ లో ఏ ఇయర్ అయితే తీరిద్దో ఆ ఇయర్ మనం రొట్టెల పండుగలు అయితే వచ్చి వేరే వాళ్ళకి మనం అందియాలి ఆ రొట్టెలు. అప్పుడే మనకి అది కోరిక మంచిగా జరుగుద్ది. లేకపోతే మళ్ళీ ఏదో ఒకటి ఉంటుంది, చాలా తెలిసిందే కదా, దేవుడి విషయం అంటే మామూలు విషయం కాదు. ఇంకా రొట్టెలు అనేవి ఎదుటి వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ మీద కొంచెం నీళ్ళు చల్లి మీరు కూడా కొంచెం నీళ్ళు అయితే చల్లిచ్చేసుకోవాలి మా వాళ్ళ చేతిలో. అప్పుడే అది అనేది కరెక్ట్గా సవ్యంగా జరిగినట్టు అవుద్ది పుచ్చుకోవడం. అప్పుడే మంచి కోరిక కూడా ఈజీగా నెరవేరిపోద్ది. ఆ తర్వాత మనం మళ్ళీ వచ్చి అట్లే సేమ్ అట్లే వదలాలి. ఇంకా అక్కడైతే చాలా మంది ఇచ్చేసుకొని పని చేసుకుంటా ఉంటారు. అట్లా అయితే చేసినా నాకైతే నెరవేరుతానైతే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ని నేను చూస్తున్నాను కదా, అందుకే చెప్తున్నాను. ఇంక ఇట్లా చేయకుండా మాక్సిమం పంచుకోండి మావా, అట్లా తీసుకోండి, అట్లా అయినా పర్లేదు. ఇట్లా మావా ఇట్లా చెప్పాను కదా, ఇట్లా అయితే తీసుకొని దండం పెట్టుకోవాలి. ఇంకా రొట్టెల పండుగ అప్పుడు సేఫ్టీ బార్గెట్స్ కూడా పెట్టుంటారు అక్కడంతా. ఇంకా చూడండి లైట్స్, ఇంకా సెటప్ అయితే మామూలుగా ఉండదు మా రాత్రి అయితే ఇంక ఈ బారాషాహి దర్గా దగ్గర అయితే ఇంకా సరిగ్గా ఉంటది, అందాలన్నీ అప్పుడే బయటపడతాయి. ఇంకా లైట్లు సరిగ్గా ఉంటది మావా. ఇంకా వాటర్ కూడా చాలా ప్యూర్ గా ఉంటాయి. చూడండి ఇక్కడ మన పెన్నా వాటర్ కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. ఇంకా చూడండి ఇక్కడంతా ఖాళీగా ఉంది. నేను చెప్పాను కదా ఆ బోర్డుల దగ్గర అయితే తెచ్చుకోరని, కొంచెం లాస్ట్కి వచ్చాలికి ఇంత దూరం రాలేకపోయేమో, ఎవరు రారు. ఇక్కడే ఉద్యోగ రొట్టి, వ్యాపార రొట్టి, ఇల్లు కట్టుకునే రొట్టి, ఇట్లా చాలా రకాల రొట్టెలు అయితే ఉంటాయి మా. దాదాపు ఒక 10 బోర్డులే ఉంటాయి. అక్కడికి వచ్చి ఇచ్చుకోవడం అయితే అలవాటు చేసుకున్నాం. వాళ్ళు ఊరికనే పెట్టాయి కదా బోర్డులు, ఇది ఒక్కటే. ఇంకా ఇక్కడ జనాలు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ప్రతి కుల మతాల్లో ఏది లేకుండా వాళ్ళకి అని కాకుండా ఎవరికైనా ఇచ్చి పుచ్చుకుంటా ఉంటారు రొట్టెలు. ఎందుకంటే అందరికీ మంచి జరగాలనే కోరుకునే పండుగ ఇది. ఇంకా చూడండి పిల్లలు ఇక్కడ వాటర్ లో దిగేటప్పుడు కొంచెం లోపలికి అయితే వెళ్ళపోబాకండి. ఎంత బార్గెట్స్ ఉన్నా కూడా ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేము, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మావ. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే వచ్చేసాము. మాకు ప్రస్తుతానికి ఉద్యోగం నీడ్ కాబట్టి ఇంకా ఉద్యోగం రొట్టె అయితే తీసేసుకున్నాం. చూడండి వాళ్ళు పంచుకుంటా ఉన్నారు, ఇంకా చూస్తా ఉన్నాము. ఇక మనకి ఇది అవసరం లేదు కాబట్టి మనం అయితే తీసుకోలేదు. ఇంకా మనకైతే ఈసారి ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు, కానీ అంటే ఇంట్లో ఆడవాళ్ళు వస్తే మనం తీసుకోవచ్చు. ఇంకా మేము ఒకటే వచ్చాం కాబట్టి ఇంకా వేరే వాళ్ళ దగ్గర అయితే తీసుకొని తినేసాము. ఇంకేమో చూడాలి, ఉద్యోగం వచ్చిందంటే ఇంక నెక్స్ట్ ఇయర్ మనం వచ్చి వదలాలి. ఇంకా అలా చూడండి ఇంకెంతమంది హ్యాపీగా పంచుకుంటా ఉన్నారు. ఇంకా రొట్టెలు బోర్డులు చూడండి, ఇంకా మధ్య మధ్యలో కనిపిస్తాయి కదా మీకు, మంచిగా ఫ్లాగులు సరిగ్గా ఉంది మావా. ఇంక ఇట్లా చూడండి కొంచెం చీకటి పడిపోతా ఉంది. ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళి నేను జాతర ఈ రంగులు రాట్నం ఉంటాయి కదా అయితే చూపిస్తాను. మా ఫ్రెండ్ ఎట్లా చేశాడు అన్ని మీరు చూడండి మావా, సరిగ్గా ఎంజాయ్ చేస్తారు. ఆ వీడియో అయితే అసలు మిస్ అయిపోవద్దు. ఇంక ఇక్కడంతా నీట్ గా చూపిస్తాను చూడండి మావా. ఇంక ఇదంతా చేస్తున్న మన గవర్నమెంట్ కి అయితే మనం అయితే థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పండుగని ఇంత గ్రాండ్ గా చేయడానికి, ఈ ప్లేస్ అంతా ఇట్లా రెడీ చేయడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు మావా. దీనికైతే అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఈ స్టాల్స్ కి అన్నిటికీ వాళ్ళైతే వేలం పాటలా చేస్తారు. అవంతా జరిపే వాళ్ళకి మనం అయితే ముందు థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎందుకంటే ఇంత బాగా జరుపుతున్నారంటే, వేరే దేశాల నుంచి వచ్చి వాళ్ళకి కంఫర్ట్ చేస్తున్నారంటే మన గవర్నమెంట్ కి మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అసలు. ఇంకలా చూస్తున్నాను మామ, ఈ నేచర్ అంతా మీకు చూపించేస్తా. అలా నేనైతే అక్కడికైతే తీసుకెళ్లిపోతాను, చూస్తూ ఉండండి. ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చా చూడండి మామ, షారాలు, ఫుడ్ స్టాల్, మళ్ళీ ఈ పక్క కూడా ఇంకో లైన్ ఉంది. ఇంకా సరిగ్గా ఉంది. ఇక్కడ ఫుడ్ స్టాల్ అయితే అసలు తినబడలేదు మామ, ఎందుకంటే చాలా రేట్లు ఉన్నాయి. పొటాటో ఇది ఉంటుంది కదా స్ప్రింగ్, అదైతే 100 రూపీస్ అంట. ఇంక ఏందో మామ అసలు స్టాల్ కొన్నారు సరే, మినిమం రేట్స్ పెడితే తింటారు, మరి ఇంత రేట్లు పెడితే అట్ట. మా వాటర్ బాటిల్ కొనాలన్నా కూడా 30 రూపాయలు అంట. అసలు ఇది నాకైతే అర్థం కాలేదు. ట్యాక్స్లు మరి ఇంత
రూపాయలు ఒక బాటిల్కి వేయాలా? ఇంత మరీ నాకైతే అర్థం కాలేదు. ఎంత మరీ సంపాదించాలనుకున్నా కూడా ఇంత ఎట్లే మావా. ఇంకా చూడండి ఇక్కడంతా ఫుడ్ స్టాల్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ తినడం కంటే గమ్ము వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది మాకైతే. ఇంక 2 చేతులు జోబులో పెట్టుకొని ఇంక మేమైతే అలా వెళ్ళిపోతున్నాం. చూడండి మావ, ఇంక ఇక్కడ చూడడానికి మాత్రం సరిగ్గా చేశారు మావ. రోడ్లు అన్ని మంచిగా చేశారు, జనాలు కూడా అసలు ఖాళీ లేరు. ఇంక అలా అక్కడి నుంచి దర్గా దగ్గరికి వచ్చేసారు మావ. కళ్ళు చెదిరిపోతున్నాయి చూడండి. ఇంకా చూడండి బాలాజీ దర్గా పక్కన ఉంటే చిన్న దర్గా ఉంటుంది కదా, ఇక్కడికైతే వచ్చాను. ఇంకా పెద్ద దర్గా దగ్గరికి చాలా మంది జనాలు ఉన్నారు, అసలు పోవడానికి కూడా దారి లేదు. అందుకే మళ్ళీ వెళ్దాం అనేది ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వెళ్తుంటే చూడండి మావ, నాకు దగ్గరికి వెళ్ళే కొద్ది నాకైతే కళ్ళు మెరిసిపోతున్నాయి. ఇంకా సరిగ్గా ఉంది, అసలు మామూలు లైటింగ్ కాదు అట్లా. అది చూడండి అక్కడ కూడా ఎట్ట కనిపిస్తుంది దర్గా, పక్కన పెద్ద దర్గా. ఇంకా లైటింగ్లకి అందుకే నేను నైట్ దాకా అక్కడ వెయిట్ చేసి రొట్టెల పండుగ దగ్గర ఇంక ఇక్కడికి వచ్చాను మావ. నైటే కదా అందరూ మనకి ఎక్కువ తెలిసేది. మన నెల్లూరు వాళ్ళు మామూలుగా డెకరేట్ చేయరు. డెకరేషన్ అంటే ఇంకా చూడండి లైటింగ్లు అదిరిపోద్ది. చూడండి ఇప్పుడు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. చూడండి మావా, ఇదైతే ఒక యాంగిల్ లో సర్రిగ్గా ఉంది కదా, జనాలు చీమలు ఉన్నట్టు ఎంతమంది వస్తున్నారు చూడండి మావా. వస్తా ఉన్నారు, పోయేవాళ్ళు పోతా ఉన్నారు. దర్గా దగ్గర చూడండి లైటింగ్ అయితే, నేను చెప్పాను కదా నా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, సర్రిగ్గా ఉంది మావా. ఇంకా అక్కడి నుంచి అలా మేమైతే ఇక్కడికి వచ్చేసాం. చూడండి ఇక్కడ కూడా ఇంకా షాపులు, ఇక్కడ వేరే రకం షాపులు ఉన్నాయి. ఇది ఇంకొంచెం జాతర లాగా ఉంది అసలు. ఇక్కడ జెయింట్ విల్లులు అన్నీ ఉన్నాయి, లోపల చూపిస్తాను. ఇంకా బయట అయితే షాపులు ఉన్నాయి చూడండి. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ అంటే ఏవి, బాల్ వేస్తాం కదా మనం, గ్లాసులు పెట్టుంటారు, అట్లాంటి గేమ్స్ ఉన్నాయి మావా. ఇంకా నైట్ కాబట్టి కొంచెం మీకు సరిగా చూపించలేకపోతున్నాను. నాకు కూడా ఆ గేమ్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పుడు అంటే తెలివి తక్కువ వల్ల ఆడేవాళ్ళం. అవి ఆడొద్దు మావా, ఎందుకంటే వాళ్ళు ఏదో కింద మ్యాగ్నెట్ పెట్టడము అట్లా ఏదో ఒకటి చేస్తారు. సో అన్ని అయితే పడవు. సో మీరైతే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు 100-50 పెట్టి. ఇంకా అలాంటివి ఉన్నాయి అమ్యూజ్మెంట్, జెయింట్ వీల్ అట్లాంటి ఎక్కడ మీకు కొంచెం ఎంజాయ్మెంట్ అయినా వస్తుంది. ఇంక ఇక్కడికి నేను టిప్స్ అన్ని చెప్తాను అక్కడ ఏమేం చేయాలనేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి మా, రండి నాతో పాటి. ఇంకా అలా తిరుక్కొనేసి ఇంకా వేరే ఎంట్రన్స్ లో అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి అయితే ఈ జెయింట్ వీల్ ఉండేది అయితే దగ్గరగా ఉంది. ఇందాక చూపించినప్పుడు అవతల పక్క ఉండింది. ఇంకా అట్ల నుంచి అంతా రౌండ్ వేసుకొని వచ్చే బదులు ఎందుకని పక్కన ఈ ఎంట్రన్స్ లో నుంచి అయితే వచ్చాము. ఈ ఎంట్రన్స్ అయితే మామూలుగా చేయలేదు మామ, ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇక్కడ ఒక ఎంట్రన్స్, అటువైపు ఒక ఎంట్రన్స్, ఇదైతే సెకండ్ ఎంట్రన్స్. ఇంకా అక్కడ డెకరేషన్ చూడండి మామ, మన పెళ్లిళ్ళకు కూడా సరిగ్గా చేస్తారు. ఇట్లాగే అట్లా చేశారు, అసలు ఇంత గ్రాండ్ గా ఇంత ఖర్చు పెట్టి చేశారు. దీని వల్ల వచ్చేది ఇన్కమ్ తక్కువే, జనాలు వస్తుంటారు, జనాలు ట్రాన్స్పోర్ట్ వీటి ద్వారా ఏదో ఒకటి వస్తుంది. కానీ మన గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్ గా చేసింది చూడండి, అది గ్రేట్ మా వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్. దీనికైతే నేను మా ఫ్రెండ్స్ సాగర్ అయితే వచ్చాము. ఎంట్రీ చూడండి, డెకరేషన్ అయితే సరిగ్గా ఉంది. నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి. దీనిలో నుంచి వెళ్దాం అనుకున్నా, కానీ ఎగ్జిబిషన్ ఈ పక్క ఉంది, అందుకే ఈ పక్క అయితే వెళ్ళిపోతుందని చూపిస్తాను. వచ్చేయండి మా నాతో పాటి. ఇంకా అలా ఇక్కడ కూడా చూడండి మావ, చాలా మంది అంటే చాలా మంది జనాలు ఉన్నారు. అలానే షాపులు కూడా చాలా ఉన్నాయి చూడండి మావ. బెలూన్లు అన్ని రకాలు అయితే దొరికేస్తాయని చెప్పాను కదా. పిల్లకాయలను తీసుకొస్తే వాళ్ళు కొనిచ్చిందాక వదలరు. మేమంతే, మా చిన్నతనంలో జాతరకు తీసుకెళ్తే ఏదో ఒకటి కొనిచ్చిందాకైతే వదిలేవాళ్ళం కాదు. ఇప్పుడు తెలుస్తుంది అవన్నీ వేస్ట్ అని. ఇక్కడ చూడండి ప్లేట్లు ఏ టు జెడ్, మేము ఇంకా హాస్టల్ పెట్టేసుకోవచ్చు కూడా వీటితో. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాయి చూడండి మా. ఫస్ట్ అయితే ట్రైన్ ఇట్లా చిన్న అయితే ఉన్నాయి ఫస్ట్ లో చిన్నపిల్లలకి. ఇవైతే ట్రై చేయండి మామ. 15 years లోపల వాళ్ళు అయితే, 15 years పైన వాళ్ళు అయితే కొంచెం పెద్ద ఎక్కండి, అట్లా చేయండి. చిన్నపిల్లలు ఎక్కే పెద్దవాళ్ళు ఎక్కబాకండి, అట్లా బాగోదు. డ్రాగన్ అన్ని రకాలైతే ఉన్నాయి మామ ఇక్కడ. ఈ డ్రాగన్ అయితే మామూలుగా లేదు, అట్లా మామూలుగా అరవట్లేదు వాళ్ళు. మేము ఎక్కదాం అనుకున్నాము, కానీ ఫస్ట్ మనం పెట్టుకునే దేయం అదే కదా, జెయింట్ వీల్ అనేది మన దేయం. సరే ఇక్కడికి ఎక్కదామని ఊరికే చూద్దామని వచ్చాము. ఇంకా చూడండి ఎంత పెద్ద డ్రాగన్ పెట్టారు ఇక్కడ. ఇంకా కొన్ని వీటి పేర్లు మనకు తెలియదు మా, అందుకే నేను డ్రాగన్ అంటున్నాను. మనకి ఎందుకు చెప్పండి, పేర్లతో మనకి ఎంజాయ్మెంట్ కావాలి. కానీ ఇక్కడ చూడండి బెలూన్లు అన్నీ ఉన్నాయి. మేము ఇంక ఇలా తిరిగి ఇంక అలసిపోయామని చెప్పి మేమైతే అలా కొంచెం ఎనర్జీ కావాలని చెప్పి ఇంకా మా ఊడైతే షాడా దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడే పక్కనే ఉంటుంది మా ట్రైన్కి ముందే షాడా. ఇక్కడైతే సరిగ్గా అసలు డ్రాగన్కి ముందే ఉంటుంది. ఇంకా షాడా సరిగ్గా ఉండింది. ఇంకా సరిగ్గా ఎంజాయ్ చేసాం, మంచి గ్యాస్ పట్టించాడు అన్న. ఇంకా మేము ఇప్పుడు అసలు ముందు ఎందుకు తాగామో అనిపించింది. తాగిన తర్వాత ఎక్కితే ఎట్లుంటుందో అని భయం వేస్తా ఉండింది. కానీ ఏం చేస్తాం, మనం ఎక్కాలనుకున్నది ఏం వదులుకోకూడదు కదా అని ఇక్కడికి వస్తే ఇక్కడ ఓన్లీ క్యాష్ అలౌడ్ అని పెట్టారు. క్యాష్ మన దగ్గర లేదు. ఏం చేస్తాం అనుకునేటప్పుడు మా సీనియర్ ఒక ఆయన కనిపించాడు. ఆయన అడిగితే ఆయన దగ్గర కూడా డబ్బులు లేవున్నాడు. ఇంక మా దగ్గర డబ్బులు లేవు. అసలు చాలా దిగాలు పడిపోయాం మేము.
ఇంకా చిన్న చిన్న కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ లోపల వేరే వాళ్ళనైతే మేమైతే అడిగాము ఒక 100 రూపీస్ ఇస్తారా అని. వాళ్ళైతే ఫోన్ పే చేయమన్నారు, చేయమన్నారు. చేసాము, ఇచ్చారు. వాళ్ళు దేవుళ్ళ కనిపించారు నిజంగా. వాళ్ళని మేము కొంచెం ఎక్కువ అమౌంట్ అడగాల్సింది, ఎందుకంటే దొరికింది ప్రసాదం అనుకున్నట్టుగా మేమైతే తీసేసుకున్నాము. ఇంక మేమైతే జైంట్ వీల్ ఎక్కడానికి అయితే వెళ్తా ఉన్నాము. ఈ లోపల ఆగిపోతా ఉన్నాం. ఏది చూసినా కూడా ఎక్కాలనిపిస్తుంది కానీ మా వయసుకు తగినది కాదని చెప్పి మేమైతే ఎక్కలేదు. ఇంకా జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి మా మావాడైతే ఎంత ఫాస్ట్గా పోతున్నాడు చూడండి. తర్వాత వీడి ఎక్స్ప్రెషన్ చూడండి, అప్పుడు మీకు బాగా వీడు ఇంత ఊపు వస్తుంది కదా. ఇంక వాడు వెళ్దాం వెళ్దాం అని లోపలికి వెళ్ళినప్పటి నుంచి, వాడు పైకి వెళ్ళినప్పటి నుంచి భయం వేస్తానే ఉంది వాడికి. ఎందుకు మావ ఎందుకు మావ ఎందుకు మావ అని అయితే అంటా ఉన్నాడు. ఇప్పుడు చూపిస్తాను చూడండి వాడి ఫీలింగ్స్ మీకు. పైకి వెళ్ళిన దాకా నా వాయిస్ ఉంటుంది, తర్వాత అంతా వాడిదే ఉంటుంది చూడండి, అసలు మామూలుగా అనిపించదు. ఇక్కడ పోలీస్ అక్కలు కూడా వచ్చేస్తున్నారు మాతో పాటు జైంట్ వీల్లో. ఇంకా వేరే దానిలో ఎక్కుతారులేండి వాళ్ళు, మాతో పాటు కాదు. ఇంకా మా ముందు ఒక 5గురు ఉన్నారు. ఈ రౌండ్ అయితే వెళ్తా ఉంది. ఇంకా చిన్నగా పంపిస్తా ఉన్నారు చూడండి. వాళ్ళకి లేడీస్ కి స్పెషల్ వే, బాయ్స్ కి స్పెషల్ వే. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇంకా అలా రౌండ్లు అయిపోయాక అదైతే వచ్చేసింది. ఇంకా మన టైం ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తా ఉన్నాం మా. అసలు ఒక్కొక్క మా వాడికైతే వణికిపోతుంది అది ఒక రౌండ్ తిరిగే కొద్దీ. చూడండి అంత స్పీడ్ జరుగుతుంటే మా వాడికైతే పడిపోతుంది. ఇంకా నెక్స్ట్ మాది ఈ ఫేస్ అయిపోయినాక మా ఫేస్ వస్తుంది చూడండి. నేను అసలు మేము ఇందాక రౌండ్ లోనే వెళ్ళిపోతాం అనుకున్నాము. ఆ పక్క ఉండే వాళ్ళందరినీ పంపించేసాడు. సో మేము ఇద్దరమే మిగిలిపోయాము. ఇంకిద్దరం వేరు వేరుగా వెళ్ళడం ఎందుకని అయిపోయాము. కలా మన టర్న్ అయితే వచ్చేసింది చూడండి మామ. ఇంక వాళ్ళని అయితే ఆపేసి వాళ్ళనైతే చిన్నగా దింపుతున్నారు. వాళ్ళు ఇంతసేపు తిరిగారు కదా, కళ్ళు తిరిగినట్టున్నాయి. దింపడానికి కూడా దిగడానికి కూడా భయపడుతున్నారు. ఇది భలే లాజిక్ మామ. అసలు మనం యాడైతే ఎక్కామో కరెక్ట్గా అదే ప్లేస్ లో దిగుతాం. అది వీళ్ళకి ఎట్ట తెలుస్తుందో కరెక్ట్గా నాకైతే అర్థం కాదు. కరెక్ట్గా ఆపుతారు, కొంచెం పైకి కింద కూడా ఏం ఆపరు. ఇంకా అలా మనల్ని అయితే లోపలికి వచ్చేయమన్నారు చూడండి. వీళ్ళు ఎక్కుతారు కదా, వీళ్ళు దిగేసాక ఇదే మన ప్లేసు. ఇంక మన ప్లేస్ లో మనం అయితే మా వాడు దూరం వెళ్తున్నాడు. నాకైతే మామూలు కామెడీ అనిపించలేదు. మీరు చూసి ఎంజాయ్ చేయండి, నవ్వండి. మా వాడైతే ఇప్పుడంతా హ్యాపీగానే కూర్చుంటాడు. తర్వాత మా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి. అవసరం ఇట్లా అయ్యా అయ్యా ఏంది ఇది? ఫీలింగ్ ఎమోషనల్. మధ్యలో కూర్చోరు. అయ్యారా ఇదిరా మేము ఎత్తుకొచ్చాక మా ఊరు టెన్షన్ లో ఏది పడితే అది అరుస్తున్నాడు. ఇంకా చూడండి, ఇంకా ముందు ఇంకా చాలా మంది చూడండి. ఇంక ఈ ఎత్తు నుంచి చూడండి మా సరైన రైలన్నీ కనిపిస్తాయి చూడండి. అక్కడ చూడండి అసలు రొటేట్ చేసేస్తుంది అది. ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు వాళ్ళైతే. ఇంకా చూడండి ఇంకోటి చూపిస్తాను చూడండి, మా సర్ప్రైజ్ అనిపిస్తుంది ఇప్పుడు మీకు వచ్చేసింది చూడండి. ఇంక ఇదైతే సరిగ్గా అనిపిస్తుంది చూడండి. ఇది ఎక్కాల్సింది మేము, నెక్స్ట్ ఎక్కుతాము. ఇంకా ఇదే డ్రాగన్ అని చెప్పాను కదా, డ్రాగన్ లాంటిది ఇంకో రకం. ఇది ఎక్కుంది మా ఇది. అలా అందరు ఎక్కేసాక మా జైంట్ వీల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఓడి ఎక్స్ప్రెషన్స్ మటుకు మిస్ అవుద్దు మా. వద్దురా ఒరే యాక్సిలేటర్ బండి అనుకుంటున్నాడు. భయపడ్డానికి అయితే
ఇంకా స్లో అయింది భయ్య. ఫస్ట్ మంది మంది కాదు వాళ్ళది, అమ్మాయిలది. ఇంకా అలా స్లో అవగానే మా వాడికి అయితే ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఇంకేడ దిగేద్దాం, ఎప్పుడెప్పుడు దిగేద్దాం అని అయితే ఉంది వాడికి. కానీ మన టర్న్ సెకండ్ కదా, ఫస్ట్ వాళ్ళు దిగేసాక మనం అయితే దిగాలి. ఇంకా చూపిస్తాను చూడండి, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చాలా చూపిస్తాను, వెయిట్ చేయండి లాస్ట్ వరకు చూడండి. ఈ లోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. ఇంకా మనం దిగే టర్న్ అయితే వచ్చేసింది. ఇంకా హ్యాపీగా అక్కడి నుంచి అయితే మనం బయటకు అయితే వచ్చేసాము. జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ అయితే సరిగ్గా ఉంది. మా వాడు ఎక్స్ప్రెషన్స్ చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి మామ ఎలా ఉన్నాయో. ఇంక ఈ రైడ్ ఇట్లా జరిగేళ్ళకి ఇంకా మా ఊరికైతే ఇంకే రైడ్లు ధైర్యం చేయాలనిపించలేదు. ఇంక అందుకే ఇంకేమీ వద్దన్నాడు. నాకేమో ఎంజాయ్ చేయాలని ఉంది కానీ మా ఓడికి కొంచెం భయం వేసింది. ఇంకెందుకులే నేను కూడా ఇంకా వాడు బాధపడి పని చేయడం ఎందుకు, నేను కూడా ఆగిపోయి ఇంకా అక్కడి నుంచి అయితే హ్యాపీగా వచ్చేసాము. ఇంకా మంచి మంచి రైడ్లు ఉన్నాయి కానీ ఇంకా మా ఓడి వద్దన్నప్పుడు ఇంకెందుకు చెప్పండి. మంచిగా ఉన్నాయి మా మీరైతే ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ చేసిన వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయండి ప్రతిసారి. ఇంకా అలా అక్కడి నుంచి రోడ్లో బయటకు వచ్చేసి చూడండి మా రాత్రి దాదాపు 8:30 9 అయిపోయిన టైము. మేము ఎప్పుడో మధ్యాహ్నం వచ్చాము, ఇంట్లో చెప్పి సరిగా చెప్పకుండా వచ్చేసాము, అప్పటికప్పుడు వచ్చేసాము. మరి ఇంత టైం దాకా చెప్పకుండా ఎందుకని ఇంకా అలా బయటకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నెమ్మలికలు కూడా అమ్ముతున్నారు. పోలీసు వాళ్ళు అయితే మంచిగా కంట్రోల్ చేస్తున్నారు బావా, అటు సైడ్ వెళ్ళండి ఇటు సైడ్ వెళ్ళండి అని చెప్పి. బైకులు సరిగా పార్క్ చేసేది అన్ని మెయింటైన్ చేస్తున్నారు, సరిగ్గా చేస్తున్నారు మావా. వాళ్ళైతే పాపం ఎండనక వాననక చేస్తుంటారు. వాళ్ళకైతే మనం సెల్యూట్ చేయాలి కనపడంగానే. అలా అక్కడి నుంచి అయితే మేమైతే మళ్ళీ మినీ బైపాస్ అయితే వెళ్ళిపోతున్నాము బైక్ లో. నైట్ చూడండి మా ఎట్టుందో అసలు, ఆ గుంతలు ఉన్నాయి అక్కడక్కడ. అది ఒక్కటే కొంచెం ఇప్పుడిప్పుడే వర్క్ చేస్తా ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం మనం అయితే డిమార్ట్ రోడ్ లోకి అయితే వచ్చేసాం మావా. డిమార్ట్కి వెళ్ళిపోదాం అని చెప్పి డిమార్ట్కి వెళ్ళి అట్లా ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం అనుకున్నాం ఇంట్లోకి. కానీ ఇంకెలా ఎందుకులే, టైం అయిపోయింది, క్లోజింగ్ టైం అయిపోయింది. ఇంక ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ ఉంటారు, రొట్టెల పండుగ కదా అని అక్కడి నుంచి మళ్ళీ జనాలు చూశాక అక్కడ బయట పార్కింగ్ లో ఇంక వెనక్కి వెళ్ళిపోయాం మళ్ళీ ఎందుకులే అని. ఇంక ఇంతే మామ. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసుకోండి మామ. ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తీసుకొని అయితే మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మనల్ని అయితే సపోర్ట్ చేయండి మామ. ఇలానే మరింత వీడియోస్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ మామ. లాస్ట్ లో మీరైతే రొట్టెల పండక్కి ఏ ఊరు నుంచి వచ్చారో కమెంట్ లో అయితే మీ ఊరి పేరు కమెంట్ చేసి వెళ్ళిపోండి మామ. బాయ్ మామ.